మన దగ్గర లాస్ట్ అమౌంట్ ఇది. 4 months నుంచి ఇన్కమ్ కూడా లేదు. తొందరలో జాబ్ వచ్చేలా కూడా లేదు. ఇందులో జాబ్స్ ఉన్నాయి. ఇప్పట్లో మనకు జాబ్ దొరకదు, డబ్బులు కూడా లేవు. ఇప్పుడు జాబ్ కావాలంటే డబ్బులు కావాలి. జాబ్స్ ఉన్నాయి చూ. కొన్ని దొంగతనం చేస్తే రే, ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయరా. డబ్బులు అడుగురా. ఎంత? ఒక నిమిషం. ఎంత అడుగుదాం? ఒక 40,000. వద్దు, 75,000 అడుగుదాం. రౌండ్ ఫిగర్ 90,000. ఓకే ఓకే, డన్. $90,000 కావాలి. అసలు మీ కిడ్నాపర్స్ ఎందుకు అయ్యారు? యాక్చువల్గా మేము కంపెనీలో వర్క్ చేసేవాళ్ళం. మా గురించి ఎందుకని ఫస్ట్ అమౌంట్ అడుగురా. అడగకపోతే చంపేస్తాం. నేను ఆల్రెడీ అడ్రస్ వచ్చాను. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చంపేయండి. ఎందుకు? లవ్ ఫెయిల్యూరా? కాదు, లైఫ్ ఫెయిల్యూర్. నాకు ఇంజనీర్ అంటే ఇష్టం లేదు, కానీ మా ఇంట్లో నన్నేమో ఇంజనీరింగ్ చేసి గవర్నమెంట్ జాబ్ చేయమంటున్నారు. నాకంటూ ఒక డ్రీమ్ ఉంది, నాకంటూ ఒక గోల్ ఉంది. దాన్ని అచీవ్ చేయలేకపోయినా ఆ ప్రయత్నంలోనే లైఫ్ గడిపేయాలని ఉంది. నీ డ్రీమ్ ఏంటి? నేవీలో బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్లో చెప్పాను, పెద్ద గొడవ అయింది, అందుకే ఏం చేయలేక ఇలా. ఈ ప్రాబ్లం మ్యాక్సిమం ఈ జనరేషన్లోనే ఎండ్ అయిపోవచ్చు. నెక్స్ట్ జనరేషన్కి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏముండవు. మీరెందుకు కిడ్నాపర్స్ అయ్యారు? మేము వర్క్ చేసే కంపెనీలో ఒక ఫైల్ పోయిందని ముగ్గురిని జాబ్లో నుంచి తీసేశారు. అందుకు డబ్బులు లేవని కిడ్నాప్ చేయడానికి వచ్చాం. ముగ్గురా? ఇంకో అతను ఎవరు? हो आउट ऑफ कंट्रोल हो टोको करके गोल. హలో, ఎక్కడున్నావు? నేను గ్యారేజ్లో ఉన్నాను. ఏమి? మన ఏరియాలో కొత్తగా బిల్డింగ్ కడుతున్నారు కదా, రేపటి నుండి ఎలక్ట్రీషియన్ వర్క్, పెయింటింగ్ వర్క్ చేయాలంట. నువ్వు ఫ్రీయేనా? సరే, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. అవునా, సరే. మరి గ్యారేజ్? అది నైట్ షిఫ్ట్ చేసుకుందాంలే. ఓకే ఓకే ఓకే, బాయ్. రాబర్ నుంచి కిడ్నాపర్స్ ఎలా మారారు? ఓకే, నైట్ మనం బ్యాంక్కి వెళ్దాం. సెక్యూరిటీ. పోనీ ఏటీఎంకి వెళ్దాం. సీసీటీవీ దొరికితే అంతే. జ్యువెలరీ షాప్కి వెళ్తే వద్దు, రిస్క్.
డబ్బులు తీసుకున్నామా నగలు తీసుకున్నామా? నగలు తీసుకున్నాం అనుకో అమ్మడానికి టైం పడుతుంది, పైకి దొరికిపోతాం. అందుకు 4 months నుంచి డబ్బులు లేవు. సో ఇలా ఆ డబ్బు అయిపోతే తెలియదు. హలో, జాబ్ పోయిందంట కదా, ఇప్పుడు ఏం చేస్తావురా? రేపు ఎలక్ట్రిక్ వర్క్ ఉంది కదా, అది చూసుకుంటా. రే అసలు నువ్వేం చదువుకున్నావు తెలుసా? ఈ పనులను ఎందుకురా నీకు? ఏ పని తక్కువ కాదని తెలుసుకునేందుకు చదువుకుంటా. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నీ ప్లాన్ ఏంటి? ఏముంది, మీతోనే జాయిన్ అయిపోవడం. జాయిన్ అవ్వడానికి మేమేం స్వచ్ఛ భారత్ చేయట్లేదు. లుచ్చా పని చేస్తున్నాం. అయినా ఇదే మా ప్రొఫెషన్ కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బు కోసం ఇలా చేయాల్సి వస్తుంది అంతే. కాల్ చేసుకుని వస్తాను. మరి అంత కష్టపడి సంపాదించావు కదా, నీ సర్టిఫికేట్స్ ఏం చేస్తావు? చదువు అనేది క్వాలిఫికేషన్ అవ్వాలి కానీ మనిషిని కొలిచే మీటర్ కాకూడదు. హాయ్ రా, బాగున్నావా? బాగున్నాను రా, రీఛార్జ్ కావాలి. ఏంటి అర్జెంట్? ఎవరితో మాట్లాడాలి? అసిస్టెంట్ ప్రొఫెసర్తో మాట్లాడాలి. అప్పుడప్పుడైనా నిజాలు మాట్లాడరా? ఐషిత్ మాట్లాడరా? సరే చేస్తానులే. నా ఫ్రెండ్లో ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, రెడీ ఉండి వెళ్దాం. పని ఉంది రే. మార్నింగ్ షార్ప్ 8కి వస్తా, రెడీ ఉండి. కుదరదురా. సరే వస్తానులే. సర్లే కానీ మన ఏరియాలో కొత్తగా వచ్చింది కదా ఆ అమ్మాయి, నెంబర్ తెలుసా? ఏమో తెలీదురా. బాయ్, అయిపోతుందిలే. హలో. వావ్, థ్యాంక్ యూ సార్. ఆ ఫైల్ ఎవడో అమ్మేశాడట, అతను అరెస్ట్ చేశారు. మన జాబ్ మనకు వచ్చింది, పైగా 2 months శాలరీ కూడా క్రెడిట్ చేస్తామన్నారు. థ్యాంక్స్. కంగ్రాట్స్. నీ సంగతి ఇంటికెళ్ళి నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది నీ పేరెంట్స్తో మాట్లాడు. తప్పకుండా విను. బిజినెస్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం మేము చూసుకుంటాం. హలో. హలో మిస్టర్ ఆసిఫ్. అవునండి, ఎవరు మీరు? క్యాబ్ డ్రైవర్ పోస్ట్కి అప్లై చేశారు కదా, అవును. ఇప్పుడు రాగలరా? 2 ఎంప్లాయీస్ని పిలుచుకొని రావాలి. ఓకే, వస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Leży wymęczona, kupa już zrobiona. Czuję się samotna i taka markotna. జీవితాన్ని ఇప్పుడు చూడలేకపోతే ఇంకెప్పుడు చూడలేము. హాయ్, బాగున్నారా? మన జాబ్ మనకు వచ్చేసిందంట, ఇప్పుడే ఫోన్ చేశారు. అవును, ఇప్పుడే తెలిసింది. కంగ్రాట్స్. సరే రండి, క్యాబ్ తీసుకుని వచ్చాను. నువ్వు క్యాబ్ డ్రైవరా? మరి కంపెనీలో జాబు? Jestem zwykłą krową, నేను ఇప్పటికే చాలా చేస్తున్నాను. mleka co dzień daję, w zamian nic nie dostaję. Jestem zwykłą krową, życiem przemęczoną, ciągle tylko leżę.